హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్. ఈ మార్చ్ నెలలో రాబోయే మొబైల్స్ లిస్ట్ చూసి మాత్రం నిజంగానే మతిపోతుంది. కన్ఫర్మ్ అయిన మొబైల్స్ గురించి చెప్పాలంటే 15 మొబైల్స్ వరకు ఉన్నాయి. రూమర్స్ ప్రకారంగా కలిపి మొబైల్ చెప్పాలంటే దాదాపు 20 వరకు కూడా ఉన్నాయి. ఇలా అయితే కొత్తగా మొబైల్ కొనాలనుకునే వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్ మంత్ గా ఉండబోతుంది ఏ మొబైల్ కొనాలి అనే విషయంలో. ఇంతకీ మార్చ్ నెలలో మీరు ఏదైనా మొబైల్ కొనాలనుకుంటున్నారు? అదే మొబైల్ కమెంట్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ నెలలో మనము ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ అయిన మొబైల్స్ ఉన్నాయి కదా, వాటి గురించి అయితే లైన్ వైజ్ గా చెప్పుకుంటూ వెళ్ళాం. మనం మొదటిగా షియోమి నుంచి 2 మొబైల్స్ అయితే గ్లోబల్ గా లాంచ్ చేస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అది ఇండియా కూడా వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. దాంట్లో మొదటిది వచ్చేసి షియోమి 15 అయితే, మరొకటి వచ్చేసి షియోమి 15 అల్ట్రా. షియోమి 15 గురించి చెప్పాలంటే ఆల్రెడీ మన ఛానల్ లో వీడియో ఉంది, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. షియోమి 15 అల్ట్రా మాత్రం చాలా బీస్ట్ మొబైల్ అండి కెమెరాస్ కోసం. దీంట్లో వాడిన పెరిస్కోపిక్ కెమెరా సైజ్ చూసేనే అర్థం చేసుకోవాలి మీరు అది ఎంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. మొదటిగా షియోమి 15 కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.36 ఇంచెస్ LTPO OLED డిస్ప్లే వాడితే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ 3 కూడా 50 MP కెమెరాస్ ఇస్తే ఫ్రంట్ 32 MP కెమెరా ఇస్తున్నారు. 5400 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఇక షియోమి 15 అల్ట్రా కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.73 ఇంచెస్ 2K LTPO AMOLED డిస్ప్లే ఇస్తే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ 3 కూడా 50 MP కెమెరాస్, అలాగే 200 MP కెమెరా కూడా ఇస్తే ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరా ఇస్తున్నారు. 5410 mAh బ్యాటరీ, 90 వాట్ ఫాస్ట్ ఛార్జర్, 80 వాట్ వైర్లెస్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. IP69 వాటర్ రేటింగ్ తో వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పవచ్చు. షియోమి 15 కి సంబంధించిన ప్రైస్ వచ్చేసి 70,000 పైన ఉంటే, 15 అల్ట్రా కి సంబంధించిన ప్రైస్ వచ్చేసి 1,20,000 పైన అయితే ఉంటుంది. షియోమి అల్ట్రా కి సంబంధించిన ప్రైస్ పక్కన పెట్టేస్తే 15 కి సంబంధించిన ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ అయింది. ఈ 2 మొబైల్స్ కూడా ప్రొటెక్షన్ వైజ్ కానీ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ సేమ్ గా ఉంటాయి. ఇది రెడ్మీ బ్రాండ్ అయితే కాదు, షియోమి బ్రాండ్ నుంచి వస్తున్న మొబైల్స్. నెక్స్ట్ వచ్చేసి మార్చి 3న పోకో నుంచి పోకో M7 మొబైల్ అయితే రాబోతుంది. పెద్దగా మ్యాటర్ ఏం లేదు, తీసుకురావాలని చెప్పేసి తీసుకొస్తున్నారు అంతే. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.88 ఇంచెస్ HD+ LCD డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఇస్తే బ్యాక్ సైడ్ 50 MP కెమెరా ఇస్తున్నారు. దాంతోపాటు ఇంకో సెన్సార్ కూడా ఇస్తున్నారు, అదేంటో మాత్రం చెప్పట్లేదు. ఫ్రంట్ వచ్చేసి 8 MP ఇస్తున్నారు. 5160 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ విషయం కోసం మాత్రం 899 తో స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందేమో కానీ నార్మల్ గా అయితే ఎవరికి యూజ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ నుంచి 2 మొబైల్స్ అయితే రాబోతున్నాయి. మార్చి 4న నథింగ్ 3A ఇంకా 3A ప్రోగా అయితే తీసుకొస్తున్నారు. ఈ 2 మొబైల్ కి సంబంధించిన డిజైన్స్ అయితే కొంచెం బయటకు వచ్చాయి. ప్రో కి సంబంధించిన డిజైన్ అయితే కొంచెం బాగుంది. ఈ 2 మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ దాదాపు ఒకే విధంగా ఉండబోతున్నాయి. కెమెరాలో మాత్రం చిన్న డిఫరెంట్ అయితే కనిపిస్తుంది. ఈ 2 మొబైల్స్ లో 6.77 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3000 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటాయి. వీటిలోనూ ఈక్వల్ గా 7th Gen 3 ప్రాసెసర్ తోనే వస్తున్నాయి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. రెండిట్లోనూ బ్యాక్ సైడ్ 50+50+ 8 MP ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. నథింగ్ 3A లో వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్ కెమెరా ఉంటుంది. 2x వరకే ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. నథింగ్ 3A ప్రో విషయానికి వస్తే కనుక 50 MP పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. 6x వరకు లాస్ లేకుండా జూమ్ చేసుకోగలిగితే 60x వరకు మాక్సిమం జూమ్ చేసుకోవచ్చు. నథింగ్ 3A లో ఫ్రంట్ 32 MP కెమెరా ఇస్తే, ప్రో వర్షన్ లో ఫ్రంట్ 50 MP కెమెరా అయితే ఇస్తున్నారు. రెండిట్లోనూ 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. నథింగ్ 3A ప్రో కి సంబంధించిన ఒక కెమెరా టెస్ట్ కూడా బయటకు వచ్చింది. దీంట్లో వీళ్ళు ఐఫోన్ తో తీసిన వీడియో కంపారిజన్ లో దాంట్లో వాళ్ళు ఐఫోన్ లో అల్ట్రావైడ్ సెన్సార్ తో వీడియో తీసి జనాలను మోసం చేశారని బాగా తిట్టేశారు. నిజానికి ఏ మొబైల్ లో కూడా అల్ట్రావైడ్ సెన్సార్ లో OIS అయితే ఉండదు, ఖచ్చితంగా షేక్ అవుతుంది. ప్రైస్ విషయానికి వస్తే నథింగ్ 3A వచ్చేసి 25,000 అని అంటున్నారు. నేనైతే దానికి ఇంకో 3,000 యాడ్ చేసి 28,000 కి వస్తుంది అని అనుకుంటున్నాను. ప్రో విషయానికి వస్తే 28,000 30,000 అలా వస్తుంది అంటున్నారు. నేనైతే 32,000 అలా వస్తుందని అనుకుంటున్నాను. ప్రైజెస్ అయితే వీళ్ళే ఈసారి కాస్త ఎక్కువగానే ఉండబోతున్నాయి. లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి వివో T4X. దీనికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టేశాము. అప్పుడు ఈ మొబైల్ యొక్క డిజైన్ అయితే వేరేలాగా చూపించాము. ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ లుక్ అయితే ఇప్పుడు బయటకు వచ్చేసింది. డిజైన్ విషయంలో వివో Y200 ని 300 ని మిక్స్ చేసి ఈ మొబైల్ యొక్క డిజైన్ అయితే తీసుకొచ్చేసారు. ఈ మొబైల్ యొక్క డిజైన్ అయితే ఈ విధంగా ఉంది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ LCD డిస్ప్లే, Dimensity 7300 ప్రాసెసర్ వాడితే 50 MP బ్యాక్ సైడ్ కెమెరా, ఇంకో కెమెరా కూడా ఉందిలేండి, దాని గురించి అయితే వేస్టే చెప్పుకోవడం. ఫ్రంట్ 8 MP ఇస్తున్నారు. 6500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ అయితే 15,000. మొబైల్ ప్రైస్ లో వచ్చే పెద్ద బ్యాటరీ మొబైల్ కూడా ఇదే అవుతుంది.
నెక్స్ట్ మార్చ్ 11న ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10R అయితే రాబోతుంది. ఈ మొబైల్ కి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో 2-3 టైమ్స్ అయితే చేశాను. ఈ మొబైల్ అయితే కాస్త హైప్ చేస్తున్నారు. 25,000 నుంచి 30,000 మధ్యలో అయితే అంటున్నారు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.78 ఇంచెస్, అది కూడా 1.5K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తే, బ్యాక్ సైడ్ వచ్చేసి 50MP ప్లస్ 80MP కెమెరా ఇస్తున్నారు, ఫ్రంట్ 16MP ఇస్తున్నారు అండ్ 6400 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ లో ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే అది డిస్ప్లే ఇంకా బ్యాటరీనే. ప్రాసెసర్ అంటారా, పోకో F6 లో ఆల్రెడీ చూసాము, అది 22,000 బడ్జెట్ కి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఈ ప్రాసెసర్ అయితే లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ కింద కన్సిడర్ చేయాలి. ఇయర్ 8S Elite ప్రాసెసర్ రాబోతుంది. కెమెరా వచ్చేసి సోనీ LVT600 సెన్సార్ వాడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రైస్ అయితే 27,000 నుంచి స్టార్ట్ అయితే బెటర్. ఆ ప్రైస్ కి అయితే మంచి మొబైల్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ నుంచి A36 ఇంకా A56 ఈ రెండు మొబైల్స్ అయితే ఇండియాకి లాంచింగ్ అయితే సిద్ధమైపోయాయి. ఈ రెండు మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ తో డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మొదటిగా A56 మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.7 ఇంచెస్ AMOLED డిస్ప్లే ఇస్తే, Exynos 1580 ప్రాసెసర్ ఇస్తున్నారు, బ్యాక్ సైడ్ వచ్చేసి 50+12+5MP కెమెరా ఇస్తే, ఫ్రంట్ వచ్చేసి 12MP అయితే ఇస్తున్నారు, 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో అయితే రాదు. ఇక A36 మొబైల్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.6 ఇంచెస్ AMOLED డిస్ప్లే, ప్రాసెసర్ ఏంటో మీరు కనుక్కోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి ట్రిపుల్ కెమెరా సెటప్, 50+12+5MP ఇస్తే, ఫ్రంట్ వచ్చేసి 12MP అయితే ఇస్తున్నారు, 5000 mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లో అయితే ఇవ్వరు. స్పెసిఫికేషన్స్ పరంగా అయితే ఈ మొబైల్స్ మామూలుగానే ఉంటాయి, కాకపోతే తీసుకునే వాళ్ళంతా కూడా బ్రాండ్ ని చూసి తీసుకుంటారు. ఎక్కువ రోజుల్లో మొబైల్స్ మన్నికగా ఉంటాయి, చైనా మొబైల్స్ లాగా తొందరగా పాడవు అని చెప్పేసి ఈ మొబైల్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సౌత్ కొరియా అని ఇంత చిన్న దేశం ఉంటుంది, దాంట్లోనే సామ్సంగ్ మొబైల్స్ అయితే తయారు చేసి ఉంటారు. దాంతో పోలిస్తే మన ఇండియానే చాలా గ్రేట్. ఇక ప్రైసెస్ చూసుకున్నట్లయితే A36 వచ్చేసి 30,000 పైన స్టార్ట్ అవుతాయి, A56 వచ్చేసి 40,000 పైన అయితే స్టార్ట్ అవుతుంది. రిలా విటెస్ గ్లాస్ ప్రొడక్షన్, IP68 వాటర్ రేటింగ్ సేమ్ లాస్ట్ ఇయర్ డిజైన్ తోనే ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 9a. మీకు కెమెరాసే మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ఏ ఫీచర్స్ కూడా ఉండాలి అనుకుంటే సామ్సంగ్ కాకుండా గూగుల్ మొబైల్స్ కూడా బెస్ట్ అవుతాయి. ఈ మొబైల్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే బయటకు వచ్చేసింది, డిజైన్ అయితే కంప్లీట్ గా మారిపోయింది. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే 6.28 ఇంచెస్ AMOLED డిస్ప్లే, గూగుల్ వాళ్ళ Tensor G4 ప్రాసెసర్ అయితే వాడుతున్నారు, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్, 48+13MP ఇస్తే, ఫ్రంట్ వచ్చేసి 13MP అయితే ఇస్తున్నారు, 5100 mAh బ్యాటరీ, 23W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది, అలాగే 7.5W వైర్లెస్ చార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది, IP68 వాటర్ రేటింగ్ తో వస్తుంది, 7 years అప్డేట్స్ అయితే ఇస్తారు. కాంపాక్ట్ సైజ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ మొబైల్ బాగుంటుంది, కానీ లాంచింగ్ ప్రైస్ వచ్చేసి 50,000 పైన వరకు ఉంటుంది, కానీ కొద్ది రోజులు ఆగితే 40,000 వస్తుంది, అంతకన్నా తక్కువ ప్రైస్ కూడా వస్తుంది. కాబట్టి కొద్ది రోజులు ఆగి తీసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. డిజైన్ ఎందుకు మారింది అంటున్నాను అంటే, బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర ఒక బంప్ ఉంటుంది కదా, ఈసారి అది తీసేశారు. ఈ మొబైల్స్ అయితే అంతో ఇంతో ఇండియాకి వస్తున్నాయని కన్ఫర్మ్ అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని మొబైల్స్ అయితే ఇప్పటికైతే రూమర్స్ ప్రకారంగా వస్తున్నాయని తెలుస్తుంది. వాటిలో మొదటిది వచ్చేసి Realme GT70, సెకండ్ వచ్చేసి Realme Narzo 80 సిరీస్, థర్డ్ వచ్చేసి Infinix Note 50 సిరీస్. వస్తే కనుక మళ్ళీ మనం డీటెయిల్స్ గా వీడియోస్ అయితే చేసుకుందాము, ఇక్కడైతే చెప్పట్లేదు. ఓకే అండి, ఫైనల్ గా మార్చి నెలలో రాబోయే పెద్ద లీస్ట్ మొబైల్స్ ఇవి కాకుండా మధ్యలో కొన్ని దూరిపోతూ కూడా వస్తాయి, వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇంత పెద్ద మొబైల్ లిస్ట్ లో మీరే మొబైల్ గురించి ఎదురు చూస్తున్నారో కమెంట్ లో చెప్పండి. ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకైతే డెఫినెట్ గా అవసరం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మాత్రం ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బై బై.